అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో చికెన్ కర్రీ గురించి చూసేద్దాం. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసి పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా ఏగనివ్వాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి మరికొంతసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేసుకోండి, క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు అల్లం కూడా ఫ్రై అయిపోయాక ముందుగా మనం ఉప్పు, కారం, పసుపు కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని అటు ఇటు కలిపేసి కాసేపు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు ఒకసారి ఉప్పు, కారం చూసుకొని తగినంత వేసుకొని మళ్ళీ ఒకసారి అటు ఇటు కలపాలి. చికెన్ మరికొంతసేపు ఉడికాక ఒక 2 స్పూన్స్ ధనియా పౌడరు, అలాగే ఒక 1 స్పూన్ గరం మసాలా పౌడరు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ను దగ్గర పడేంత వరకు బాగా ఉడకనివ్వాలి. గిన్నెలో ఆయిల్ తేలేంత వరకు చికెన్ని బాగా ఉడకనిచ్చాక ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకోవాలి. అంతేనండి, మనకి రుచికరమైన గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ చికెన్ని మనం అన్నంలోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ అమూల్యమైన సలహాలను, సందేశాలను కామెంట్ చేయండి. నా స్టైల్లో చికెన్ కర్రీ ఇంతేనండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.